నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శంషాబాద్ మండలంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం ఒకే రోజు 3 ఇళ్లలో చోరీ ఆందోళనకు గురవుతున్న ప్రజలు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో స్వచ్ఛ భారత్ నినాదంతో మానవహారం ప్లాస్టిక్ వాడకూడదని ప్రతిజ్ఞ చేసిన గ్రామస్తులు జగిత్యాల పట్టణంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా శాంతి ర్యాలీ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించుకోవాలని ప్రజలతో ప్రమాణం చేయించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని సర్పంచ్ గంటా పద్మ వెంకటరమణారెడ్డి స్పెషల్ ఆఫీసర్ బుక్యా మోహన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు మరియు స్వచ్ఛ భారత్ నినాదంతో మానవహారం నిర్వహించారు ప్లాస్టిక్ వాడకూడదని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొట్టే సందీప్ ఉప సర్పంచ్ ప్రసాద్ కార్యదర్శి సురేష్ కోఆప్షన్ మెంబర్స్ భాస్కర్ రావు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆరోగ్యాన్ని కాపాడదా పర్యావరణాన్ని కాపాడదా ప్లాస్టిక్ నివారిత పర్యావరణాన్ని కాపాడదా ప్లాస్టిక్ వినియోగాన్ని విసర్జించి ప్లాస్టిక్ విపత్తును నిర్మూలిస్తామని ప్లాస్టిక్ కాలుష్యం నుండి భూగోళాన్ని కాపాడి ప్లాస్టిక్ రహిత పర్యావరణ హిత కర్నూలు మంత్రాలయం మండల కేంద్రంలోని రాఘవేంద్ర సర్కిల్లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం ఆవిష్కరణకు గ్రామ సచివాలయంలో ప్రారంభోత్సవంకు హాజరయ్యారు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 150వ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొని గాంధీ పటాన్ని మంత్రాలయం పురవీధుల్లో బాణాసంచా కాలుస్తూ డప్పు వాయిద్యాలతో ఊరేగించారు రాఘవేంద్ర కూడలిలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆవిష్కరించారు రిక్రూట్మెంట్ ఇలాంటి రిక్రూట్మెంట్ ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఎప్పుడూ రాలేదు ఇంత పెద్ద ప్రతి కుటుంబానికి మీరు ముందుండి చేయాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు ఒకటే మీకు సూచన ఎందుకంటే ఏ అధికార నాయకులతో కానీ ఏ రికమెండ్ లేకుండా ఏ రూపాయి లేకుండా మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ ఇది లేకుండా చేశాడంటే ఒకసారి ఆలోచన చేయాలి ఏ ఒక్కరు కూడా లంచం జగిత్యాల పట్టణంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజలతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ్ల శంకర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గిరి నాగభూషణ్ పార్టీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవ్వాలంటున్నా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నాకు ఆశ్చర్యమయ్యా మీకు ట్రంప్ పక్కన నిలబడి మాట్లాడగలిగే దేశ సంరక్షణలో భాగమవుతానని
పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని దేశం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధమవుతానని మొదటగా ప్లాస్టిక్ రహిత జగిత్యాలుగా మార్చుకుంటానని ప్లాస్టిక్ పై యుద్ధానికి సిద్ధమవుతానని నింగి నేల నీటిని కాలుష్యం చేస్తున్న ప్లాస్టిక్ ను నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రం వద్ద ఉదయం 16 నెలల బాలుడైన ఆర్మాన్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు కలిసి ఇంజెక్షన్ ఇవ్వడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు హుటాహుటిన బోధన్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రి వద్దకు అప్రోచ్ అయిన కుటుంబ సభ్యులు వచ్చి ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల తీరుపై మండిపడ్డారు. బాలుని ఆసుపత్రిలో చూపించడం కోసం వచ్చిన బాధితులకు ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడం వల్ల అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంతో బాలుడికి ఓ ప్రైవేటు వాహనంలో తీసుకువెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో అన్ని ఉన్నా వైద్యులు లేకపోవడం వల్ల రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వైద్యులు అందుబాటులో ఉండరని, చికిత్సలు అందవని ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు స్థానికులు. అధికారులెవ్వరూ ఈ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇచ్చింది కదా, మరి ఆమె ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఆమెకు తెలియదా జ్వరం ఉన్నది, మరి ఇయ్యదని రూల్స్ తెలియదు ఆమెకు కూడా. అగో మీరు ఏడన్నారు అంటే మేము ఎందుకు తీసుకోపోకుండా ఏమో మీకేదో అది కాదు మేడం, మీరైతే చూడాలి. మీరు ఉంటే పట్టిర్రు ఆ జ్వరం ఇస్తున్నది ఆమె ఉండే కదా, ఆమె లేదు జ్వరం ఉంటే మేము ఎందుకు చేస్తాం మేడం? ఇప్పుడు మీరు చెప్పు, మరి మీకు ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఆమెకు తెలియలేదా? ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు సంవత్సరంన్నర ఉంటుంది మేడం, చిన్నోడు. ఏం ఇంజక్షన్ ఇచ్చిందో ఏమో, మరి ఇంజక్షన్ ఇచ్చినప్పటి నుంచి మాట్లాడకొచ్చిండు. ఇప్పుడు బోధన హాస్పిటల్ తీసుకోపోయారు. నేను అందుకోసం మీకు అడుగుదామని వచ్చిన అనేసి. ఇటొకటి ఇచ్చిర్రు మరి చూడకపోతే బంద్ అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ అన్న ఉన్నాడు ఆడ. జిల్లా నిజామాబాద్ బోధన్ మండలం మాది. సాలూర గ్రామంలో ఉంటాము. ఏదైతే ఇవాళ మా అన్న కొడుకు 3 ఇంజక్షన్లు ఇచ్చారు. ఆ ఇంజక్షన్తో మా వాడికి కొద్దిగా నిద్ర వచ్చింది. నిద్ర రాగానే పండుకున్నాడు. మాకు జ్వరం వచ్చిన ఈ డాక్టర్ టైంకి కేటాయిస్తలేరు, డాక్టర్లు ఎవరు ఏం చేస్తలేరు, అందుబాటులో ఎవరు ఉండలేరు. కాబట్టి మా పరిస్థితి ఏంది? ఎవరికి ఎమర్జెన్సీ ఏమైనా అయినా సుఖం, మరి అందుబాటులో డాక్టర్ లేనప్పుడు మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకున్నది? ఎందువలన ఒక అంబులెన్స్ కూడా లేదు, ఇక్కడ ఏం సహకారం లేదు, ఏం చేస్తలేరు వీళ్ళు. మేడం ఉన్నప్పుడు ఎవరైనా డాక్టర్స్ ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేరు వీళ్ళు? కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీ చౌక్ పరిధిలో గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆర్యవైశ్య మహిళలు మాట్లాడుతూ సత్యం, అహింసలే ఆయుధాలుగా స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించింది జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. జాతిహితం కోసం తన జీవితాన్ని దారబోసిన ఆ సత్యాన్వేషకుడు సత్యం, శాంతి, ప్రేమ, సేవ లాంటి లక్షణాలు కలిగి ఉండాలని ప్రబోధించారన్నారు. సచ్చిల రాజకీయానికి నిలువెత్తు సంతకమైన ఆ మహానీయుని జీవితం అనుసరణీయమని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాల సమర్పించుకొని ఆయన చేసిన స్వాతంత్రోద్యమ కార్యక్రమాలను ఈరోజు ఇక్కడ సమావేశం. జై వాసవి. జై వాసవి ఆంధ్రదేశ మహిళా మండలి వారి తరఫున గాంధీ మహాత్ముడు పూలమాల అందరికీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాక్లెట్లు ఇచ్చి. శంషాబాద్ మండలంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి 2 గంటల సమయంలో చౌదరిగూడ గ్రామంలో
కిటికీ చువ్వలు తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 45 కిలోల వెండి 1,20,000 రూపాయల నగదు 8 తులాల బంగారం దొంగలించారు. అదే గ్రామంలోని ఇంద్రానగర్ కాలనీలో మరొక ఇంట్లోకి కిటికీ చువ్వలు తొలగించి ఇంట్లోకి ప్రవేశించి దొంగలకు ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. శంషాబాద్లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో చోరీకి ప్రయత్నించిన దొంగలు అమ్మవారి ముక్కుపుడకతో పాటు వెండి కళ్ళు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. ఒకే రోజు శంషాబాద్ మండలంలో 3 ఘటనలు జరగడంతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ల సహాయంతో దొంగలు ఆట కట్టించే పనిలో పడ్డారు. అతి త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరి షెడ్ మీద నువ్వు రిపోర్టర్ కాదని లేదు నా ఇల్లు కానీ నేను ఆడుంటా రాకేష్ ఉంటాను ఇలా ఇది ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది కదా ఇది ఇద్దరంతా పాడుపడ్డాడు అన్న దుమ్ము దుమ్ము కనబడదు కదా. ఇంకోటి కుక్కలు చాలా మురిగినాయి. ఇల్లు ఏం దొరుకుతుంది అక్కడ కంచె దిగపోయినా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అన్నా అంత బాగా రమేష్ అన్నకి చెరువు దగ్గరికి అన్నా బాబా డబ్బులు కట్టించుకోమంటారు
When you will solve the problem? When you solve it, చెప్పండి. శాండ్ లేదన్నో ఈ లేదన్నో పొరపాటు మీరు అధికారులు కూర్చొని శాండ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని యూ హ్యావ్ టు స్టార్ట్ వర్క్స్. 3 కోట్ల రూపాయలు పెట్టి కూర్చొని ఉంటే ఏం చేస్తా చెప్పండి. డిఎంఎఫ్లో సాల్వ్ ఎవరు చేయాలి? అధికారులు చేయాలని ఏం చేయాలి ప్రాబ్లం. మీరు ఈ ప్రపోజల్ తీసుకుపోయి రేపు ఇవ్వాలన్నా రేపు పొద్దున కలెక్టర్ కూర్చొని మీరు శాండ్ లీడ్ తీసుకొని రేపు శాండ్ అమ్ముకోవాలండి. పైసలు లేక వస్తారు కానీ శాండ్ లేక చచ్చిపోయింది అప్పుడు మీరు ఏమైనా కానివ్వండి. మీరు ఒక రీజ్ ఐడెంటిఫై చేయండి, దానితో ప్రపోజల్ తీసుకోండి, దానికి దగ్గర లీడ్ అయింది గొల్లపల్లి లీడ్ ఇచ్చేసుకోండి స్టార్ట్ చేద్దండి. ఇంజనీర్ కమిషన్ ఇద్దరు ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇట్ ఎనీ కాస్ట్ 2 days లోపల మీకు స్టార్ట్ కావాలండి. 3.5 కోట్ల రూపాయలు మనం స్టార్ట్ కావాలి. ఇక మీరు కూర్చొని సాల్వ్ చేసుకోండి. ఏమైంది ఎక్కడైతే మీరు పోయి కలెక్టర్ కూర్చోండి. రేపు పొద్దున పోయి యాజ్ ఏ కమిషనర్గా దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏగా ఇద్దరు కలుసుకోండి. చచ్చిపోయింది అప్పుడు మీరు ఏమైనా కానివ్వండి. మీరు ఒక రీజ్ ఐడెంటిఫై చేయండి, దానితో ప్రపోజల్ తీసుకోండి, దానికి దగ్గర లీడ్ అయింది గొల్లపల్లి లీడ్ ఇచ్చేసుకోండి స్టార్ట్ చేద్దండి. ఇంజనీర్ కమిషన్ ఇద్దరు ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇట్ ఎనీ కాస్ట్ 2 days లోపల మీకు స్టార్ట్ కావాలండి. 3.5 కోట్ల రూపాయలు మనం స్టార్ట్ కావాలి. ఇక మీరు కూర్చొని సాల్వ్ చేసుకోండి. ఏమైంది ఎక్కడైతే మీరు పోయి కలెక్టర్ కూర్చోండి. రేపు పొద్దున పోయి యాజ్ ఏ కమిషనర్గా దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏగా ఇద్దరు కలుసుకోండి, సాల్వ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ యూ టేక్ మై హెల్ప్. మీరు నాకు ఫోన్ చేయాలంటే ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటా. ఒకవేళ ఫోన్ చేస్తే నేను సాల్వ్ చేస్తా. మీరు ఏం ఫోన్ చేయలేకపోతే నేను ప్రాబ్లం సాల్వ్ అనుకుంటా. బట్ ఎనీ కాస్ట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో యూ హావ్ టు స్టార్ట్ వర్క్. సార్ గిడతారు మరి గిట్ జరగండి ప్లీజ్, కొంచెం జరగండి సార్ చూసేది చెరువు ఎస్ఐ గారు ఇట్లా మీరు కొంచెం గిట్ జరిగితే సార్ వస్తారు. సార్ గిట్ వస్తారు కొంచెం కర్నూలు కలెక్టరేట్ కార్పొరేషన్స్ హాల్లో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసన మండలి చీఫ్ గంగుల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్, పోచా బ్రహ్మానందం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లిఫ్ట్ చేసుకునే దానికి వాటర్ లిఫ్ట్ చేసుకునే దానికి జేఎన్ఎస్ఎస్ నుంచి తిమ్మనాయకపేట చెరువు, బలిగూల మండలం తిమ్మనాయకపేట చెరువు. అవి ఇండివిజువల్ స్కీమ్స్ ఏమైనా స్టడీ చేస్తాము. దగ్గర ఆల్మోస్ట్ మన సీఎం గారు కండిషన్ ఏంటంటే దిస్ ఇస్ ద టైం దట్ వీ కెన్ సేఫ్ గార్డ్ ఇంట్రెస్ట్ చేయడానికి ఈసారి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఐ థింక్ దట్ విల్ బి బిట్ ఎఫెక్టివ్ టు us. మోర్ ఓవర్ ఏమంటే ఇప్పుడు ఉండదు ఏమంటే మనం అంత క్రిటికాలిటీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్యూర్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ ఎల్ఆర్సీ సిస్టమ్. వాళ్ళ పేరు అయితే మనం అందరం ఫెయిల్ అయిపోవాలము. అట్లేకుండా మనకి జిఆర్టీ సిస్టమ్స్ మొత్తం అన్నీ కూడా కండిషన్ ఉన్నాయి. వేరే గైడ్ మనం చేస్తున్నాము, సబ్మిట్ చేస్తున్నాము. కాబట్టి ఈసారి అంత పెద్దగా ఇబ్బంది లేకుండా మనం కేసులో ఈరోజు మనం చూడబోతుగా సుకేసుల నుంచి 3,200 క్యూసెక్లు డ్రా చేసడానికి మనం వీలున్నా మనం ఈరోజు 2,400 కంటే ఎక్కువ డ్రా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే అక్కడ లైనింగ్ అంతా కూడా 2009 వచ్చిన వరదల్లో కొట్టుకుపోయినందువల్ల
అక్కడ మీరు ఈరోజు 3,200 ఆడ డ్రా చేయలేని పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మనం చెప్పారు, మనం ఎక్కడెక్కడ ఎంత ఎక్కువ వాడవదలుచుకుంటే ఇంత లోపల ఆ వచ్చిన 10 రోజులు 20 రోజులు వాడుకున్న పరిస్థితి ఉండాలంటున్నారు. కానీ మనం 2 సంవత్సరాల నుంచి కూడా దాన్ని ఏదో ఒక వర్క్ ఒక లైనింగ్ ఒకటి వరదల్లో పోయినందువల్ల అక్కడ ఇప్పుడు 2,400 అంటే 800 క్యూసెక్లు పర్ డే మనం డ్రా చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. అంటే దాన్ని మనం ఎంత మైనస్ అవుతున్నాం అనేది మీరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు దానివల్ల ఈరోజు అల్లనూరు రిజర్వాయర్ కూడా మనం నింపుకునే దానికి మనం కేసుకెళ్ళాలి, మన సోర్స్ అనేది మీకు అందరూ కూడా తెలుసు. దీన్ని రిపీటెడ్గా మేము చెప్తున్నాం. లాస్ట్ టైం కూడా మనం మినిట్స్లో రికార్డు కూడా చేయడం జరిగింది. దయచేసి ఈసారి పెట్టండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. అన్న ఇది ఏంటంటే కేసుకెళ్ళాలి మనం 3,200 ఇక్కడ ఇచ్చినప్పుడు మనం నందికోట ఏరియా కానీ ఈరోజు కర్నూలు డ్రింకింగ్ వాటర్ కానీ అప్ టు ఆత్మకూరు వరకు ఇది వస్తుంది కదా. అక్కడ నుంచి మళ్ళీ మనకు నిపులవాక నుంచి మనకు కింద సొంతచూడు నుంచి మనకు అక్కడ మళ్ళీ మనం పోర్టెడ్ వాటర్ కూడా మీరు తీసుకున్నాం పోతే ఇక్కడ 3,200 తీసుకున్నప్పుడు అల్లూరు కూడా ఫిల్అప్ చేసేదాన్ని. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు కూడా మనం రీచ్ చేయడానికి కూడా ఉంది. కాబట్టి వెంటనే దానికి ఎంత ఉందో దానికి ఎస్టిమేషన్ అయింది. లాస్ట్ దీంట్లో కూడా మనం రికార్డ్ చేసినాము. దయచేసి తర్వాత నాయకులు వీళ్ళందరూ కూడా గత ఎన్ని సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది. అది ఏ విధంగా ఉందో నేను ఒక 2 విషయాలతో 2 ఎగ్జాంపుల్స్తో నేను మీకు కళ్ళ కట్టినట్టు చెప్పగలను. మనం ఆకలి చావులను చూసాం, తిండి లేక చనిపోయే వాళ్ళని చూసాం. నీటి చావులను ఎక్కడైనా చూసారా? ఇంతవరకు చరిత్రలో కూడా ఎక్కడ రాయలేదు నీటి చావులు జరిగాయి. నా కాన్స్టిట్యున్సీలో 4 months బ్యాక్ కర్నూలు నగరంలో కర్నూలు నడిపొడ్డున 2 స్త్రీలు ఒక కుండ నీళ్ళ కొరకు కొట్లాడుకున్న స్త్రీ చనిపోయింది. ఇది ఒక నీళ్ళ చావు. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ పెద్ద మార్కెట్ అనే విలేజ్లో ఎమ్మెల్యే నియోజకవర్గంలో 2 కుర్రాలు ఉదయం 4 గంటలకు లేచి నీళ్ళ వేటకు వెళ్ళారు. మామూలుగా అందరూ జంతువుల వేటకు వెళ్తారు, ఆహార వేటకు వెళ్తారు. నా నియోజకవర్గంలో నీళ్ళ వేటకు వెళ్ళారు. నీళ్ళ వేటకు ఒక కుండ నీళ్ళు అంటే 25 లీటర్ల నీళ్లకు 2 ప్రాణాలు పోయింది. ఒక ఎలక్ట్రిక్ వైర్ వేలాడ పడుతుంది. ఆ మబ్బులు ఉదయం 4-5 గంటలకు చూసుకోలేక షాక్ గురై 2 కూడా ఎమ్మెల్యే నియోజకవర్గంలో మృతి చెందారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక రాజకీయ స్పీచ్ కాదు. మా ప్రజల ఆవేదన ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత త్రాగే నీళ్లు లేదు ఇక్కడ. అందరూ సమానంగా ఉండాలి, అన్ని ప్రాంతాల వాళ్ళు సమానంగా ఉండాలని చెప్పి మన డెమోక్రసీ చెప్తా ఉంది. కానీ మా ప్రాంతంలో తాగేందుకు నీళ్లు లేవు, తలస్నానం చేసేందుకు నీళ్ళు లేవు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చేపల చెరువులు ఉన్నాయి, 3 సార్లు పంటలు పండించుకుంటారు. మాకు తాగే నీళ్లు లేవు, స్నానం చేసే నీళ్ళు కూడా లేవు. ఇంకో హాస్యాస్పద విషయం ఏంటంటే టిష్యూ పేపర్లు ఎక్కువ పడిపోతున్నాయి ఈ మధ్య మా ప్రాంతంలో. అంటే శుభ్రం చేసుకోవడానికి కూడా నీళ్ళు లేవని బాధపడుతున్నారు. ఇది బాధతో చెప్తున్నది, వెడగానే చెప్తున్నది కాదు. మరి ఇటువంటి పరిస్థితిని, ఈ సమస్యను మనం తప్పకుండా అరిగట్టాలి. కనీసం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది సార్, దాని మీద కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే పెళ్లికి పది చాలా నచ్చింది. ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి హ్యాపీగా. లాస్ట్ టైం మనకు నీళ్ళు లేవు సార్. మన ఎంపీ గారు చెప్పినట్టు, కర్నూలు ఎంపీ గారు చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం ప్రతి చోట ఉంది సార్. ఈవెన్ రాయలసీమలో కూడా, మన ఈవెన్ నంద్యాల పార్లమెంట్లో కూడా ప్రతి చోట కూడా కనీసం అండర్ గ్రౌండ్ వాటర్ కూడా షార్ట్ వాటర్ సార్. అక్కడ కూడా సమస్యలు చాలా ఉన్నాయి. బట్ ముఖ్యంగా సార్ ఈ కేసీ కెనాల్, మన కేసీ కెనాల్లో ఈ యొక్క నందికొట్కుకే సమస్య అయినప్పుడు డ్రైనేజ్ ప్లాంట్ ఎక్కడ వస్తుంది సార్? నందికొట్కుకే సార్ సమస్య చెప్తున్నాడు, ఇంకా ఢిల్లీ చూడండి ఎట్లుంటుందో సమస్య. కాబట్టి దాన్ని మనకు చాలా ఇంపార్టెంట్ కేసీ కెనాల్. కర్నూలు జిల్లా నంద్యాలలో మద్యం దుకాణాలను ప్రజలకు దూరం చేయాలనే ఆదేశాల మేరకు వైన్ షాపుల సంఖ్య తగ్గించామని నంద్యాల ఎక్సైజ్ సిఐ లలితాదేవి అన్నారు. నంద్యాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను 20% తీసివేయడం జరిగిందన్నారు. నంద్యాల డివిజన్ మొత్తానికి 21 మద్యం షాపులు, మహానంది 3, బండి ఆత్మకూరులో 3, గడివేములలో 3, నంద్యాల అర్బన్లో 1, నంద్యాల టౌన్లో 10, మొత్తం 21 షాపులను నియమించడం జరిగిందని తెలిపారు. గవర్నమెంట్ షాపుల్లో ప్రత్యేకత ఏమిటంటే షాపులు ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా షాపుల్లో సూపర్వైజర్లు మద్యం తీసుకోవడానికి వచ్చిన కస్టమర్లకు ఒక రోజుకి 90 ml 3 బాటిల్స్, 6 బీర్ల బాటిల్స్ మాత్రమే అందజేయాలని అన్నారు. ఎక్సైజ్ స్టేషన్, నంద్యాల ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను బి లలితాదేవిని మాట్లాడుతున్నాను. నంద్యాలలో గవర్నమెంట్ అవుట్లెట్స్ నిన్న డిజైన్ అక్టోబర్ 1వ తారీఖున ప్రారంభించడం జరిగింది. కొత్త మద్యం షాపులను ఓపెన్ చేయడం జరిగింది. మొత్తము ఇంతకుముందు నంద్యాల
నంద్యాల స్టేషన్ లిమిట్స్లో 26 షాప్స్ ఉండేవి. ఇప్పుడు 20% రిడక్షన్ తర్వాత 21 షాప్స్ వచ్చినాయి. 21 షాప్స్లో 20 షాప్స్ను నూతనంగా ప్రారంభించడం జరిగినది. మాకు నంద్యాల లిమిట్స్లో నంద్యాల మున్సిపాలిటీకి 10 షాప్స్ను, నంద్యాల మండలానికి 1 షాపును, మహానంది మండలానికి 3 షాపులు, బండాత్మకూరు మండలానికి 3 షాపులు, పాణ్యం 2 షాపులు, గడివేముల 2 షాపులు, టోటల్గా కలిపి నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 షాప్ మద్యం షాపులకు గాను 20 మద్యం షాపులను ప్రారంభించి హ్యాపీగా ప్రారంభించడం జరిగినది. సేల్స్ కూడా నిన్నటి దినమున బాగానే జరిగింది. తర్వాత అడ్డంకులు ఏమీ లేవు. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయాల్లో అంటే 1వ తారీఖున టైమింగ్ను కూడా మార్చడం జరిగింది. ఈ టైమింగ్ ఎలా జరిగింది అంటే ఉదయం ఎగ్జాక్ట్గా 11 o'clock షాప్ ఓపెన్ చేయబడుతుంది. ఈవినింగ్ 8 PM షాప్ను మూయడం జరుగుతుంది, క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ టైమింగ్ అనేది కరెక్ట్గా ఫాలో అయ్యి కొత్తగా వచ్చిన సూపర్వైజర్లను, సేల్స్ మ్యాన్లు దీనిని ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలకు మద్యపానంను దూరం చేయడం జరుగుతుంది. తర్వాత దీంతో పాటు గవర్నమెంట్ జీవో ప్రకారము ప్రతి మనిషి 3 బాటిల్ మాత్రమే పొజిషన్ కలిగి ఉండవచ్చును. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలోని స్థానిక INTUC ఆఫీస్లో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రయ్య ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక MPTC సభ్యులు చిందం మహేష్, మాజీ MPTC సభ్యులు ముత్యాల శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ గండి మైసమ్మ మున్సిపల్ పరిధిలో బోరంపేట్ కమ్యూనిటీ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు హాజరయ్యారు. బోరంపేట్కు చెందిన పలువురు యువకులను బీజేపీలోకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత మొత్తం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొలన్ హనుమంత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, అధ్యక్షులు మల్లారెడ్డి, బోరంపేట మాజీ సర్పంచ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నీలియాలో కూడా 2-3 మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? హుజూర్ నగర్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు, మేము గెలుస్తాం, మా వెనుక కాంగ్రెస్ వస్తుంది అని చెప్తా ఉన్నాడు. అంటే ఏం అర్థం కావాలి మనకి? దీన్ని బట్టి చంద్రశేఖరరావు గారి ఆలోచన విధానం ఎట్లా పోతా ఉంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నెల రోజుల క్రితం తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఓ తలకాయ లేని మంత్రి మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో మాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడిండు? మీరన్నీ ఒకసారి వేదిక వేసుకోండి. వేదిక ముందున్నటువంటి మిత్రులందరూ చదువుకున్న వాళ్ళు, రేపేం జరగబోతుందని ఊహించగలిగేటోళ్ళు, ఆలోచన పనులు, మేధావులు, ఎంతో విజ్ఞులైనటువంటి మీరందరూ కూడా ఆలోచించండి. నెల రోజుల నుంచి ఎప్పుడైతే హుజూర్ నగర్ ఎన్నికకు నోటిఫికేషన్ దగ్గరికి వస్తుందో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం మాటలలో మార్పు వచ్చింది. ఎక్కడ భారతీయ జనతా పార్టీ బలపడుతుందో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్ మండలంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం, ఒకే రోజు 3 ఇళ్లలో చోరీ, ఆందోళనకు గురవుతున్న ప్రజలు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో స్వచ్ఛ భారత్ నినాదంతో మానవహారం, ప్లాస్టిక్ వాడకూడదని ప్రతిజ్ఞ చేసిన గ్రామస్తులు. జగిత్యాల పట్టణంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా శాంతి ర్యాలీ, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించుకోవాలని ప్రజలతో ప్రమాణం చేయించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.